వరంగల్ జిల్లాలోని మామనూరులో ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. 2 ఆటోలు, కారుపై లారీ బోల్తా పడడంతో 4 మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక వరంగల్ జిల్లాలోని మామనూరులో ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. 2 ఆటోలు, కారుపై లారీ బోల్తా పడటంతో 7 మృతి చెందారు. ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఖమ్మం నుంచి వరంగల్ హైవేగా ఉంటుంది. జాతీయ రహదారి 163 మీద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా మామ్నూరు శివార్లోని భారత్ పెట్రోలియం పంప్ సమీపంలో ఒక ఆటోను ఢీకొని ఆ లారీ అంతా కూడా పూర్తిగా ఏదైతే రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ, చాలా భారీ లారీ, ఇది ఒక్కసారిగా ఆ లారీ మీద పడడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా కూడా చిక్కుకున్న పరిస్థితి. ఇప్పటికీ మా తాజా సమాచారం ప్రకారం 7 మృతి చెందారు. మరో 2-3కి తీవ్రమైన గాయాలైన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. మృతుల్లో 2 మహిళలు, 2 పిల్లలు కూడా ఉన్న పరిస్థితి. మొత్తం రైలు పట్టాల కింద 4 అయితే ఇరుక్కుపోయిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లారీ ఖమ్మం, అదే యూపీ, ఉత్తరప్రదేశ్ సంబంధించిన లారీగా మనకు తెలుస్తా ఉంది. ఈ జాతీయ రహదారి 163 మీద నుంచి, అంటే ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి మీద ప్రయాణించే క్రమంలోనే పంచగ దగ్గర చిన్న కల్వర్ట్ ఉంటుంది. ఆ కల్వర్ట్ దగ్గర రోడ్డు పైన వెళ్తున్న ఒక యూరియా బస్తాలతో వెళ్లే ఒక ఆటోను ఫస్ట్ ఢీకొని అక్కడ ప్రమాదానికి గురైన పరిస్థితి. ఆ లారీ అట్లానే ఆగకుండా వచ్చే క్రమంలో మరో 10 కిలోమీటర్ల తర్వాత మామ్నూరు దగ్గర మరొక ఆటోను ఢీకొన్న పరిస్థితి. ఈ ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా వ్యవసాయ పనిముట్లు చేసే వలస జీవులు కావడం ఇక్కడ బాధాకరంగా మారిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అయితే రవికాంత్, ఎవరి తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది? మనకు అందుతున్న సమాచారం ప్రకారం లారీ డ్రైవర్ తాగి ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికైతే ఆ రోడ్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఏదైతే మామ్నూరు నుంచి వరంగల్ వచ్చేటువంటి రహదారి పూర్తిగా అక్కడ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఆ భారీ లారీ కావడంతో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి వాహనాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైతే 7 మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. అందులో 2 మహిళలు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏదైతే పంతిని దగ్గర ఢీకొన్న ఆటోకు సంబంధించి కూడా అక్కడి ఆటో డ్రైవర్ కూడా తీవ్ర గాయాలై రోడ్డు పైన పడిపోయి ఉన్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాము. లారీ డ్రైవర్ తాగి ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని మనకు తెలుస్తా ఉంది. ఎక్కడైతే పంతిన నుంచి మామ్నూరు వరకు దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడే ఆ ఆటోను ఢీకొన్న క్రమంలో అక్కడే ఆగి ఉంటే ఈ ప్రమాదం చోటు చేసుకోబోయి ఉండేది. ఈ 7 ప్రాణాలు గాల్లో కలిసి ఉండకపోయే అన్నటువంటి అంశాన్ని కూడా పోలీసుల ద్వారా మనకు సమాచారం అవుతుంది. ఈ ప్రయాణికులు ఎక్కడి వాళ్ళు అనేది ఇప్పటికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యము, లారీ డ్రైవర్ తాగి ఉండడమే ఈ ప్రమాదానికి కారణం అన్నట్లుగా కూడా మనకు స్పష్టంగా సమాచారం అందుతా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.